నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రుచిగా నోట్లో వెన్నెలా కరిగిపోయి కమ్మని స్వీట్ డిజర్ట్ని చూపించబోతున్నానండి. ఈ స్వీట్ జిలేబీలా కనిపిస్తూ గులాబ్ జామున్ రుచితో చాలా చాలా బాగుంటుంది. అంతేకాదు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఇంకా త్వరగా చేసుకోవచ్చు. మరి ఇలా సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ డిజర్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసిద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు ఉప్మా రవ్వను తీసుకోండి. అలాగే ఇందులోనే మరో అరకప్పు మైదా పిండి తీసుకోండి. అలాగే మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండి వాడాలనుకుంటే గోధుమ పిండిని కాస్త నెయ్యి వేసి బాగా ఫ్రై చేసి తీసుకోండి. అలాగే గోధుమ పిండితో చేస్తే రుచి కూడా కాస్త మారుతుంది. ఇందులోనే చిటికెడంత ఉప్పుని, ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నువ్వుల నూనె, పల్లి నూనె కాకుండా ఎలాంటి ఫ్లేవర్ లేని నూనెను తీసుకోండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ చక్కెరను, ఒక 2-3 టీ స్పూన్ల నిమ్మరసాన్ని పిండి తీసుకుందాం. ఇక్కడ చూపించిన ఈ మెజర్మెంట్స్ని ఇదే కొలతతో తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేయాలనుకుంటే క్వాంటిటీని పెంచుకొని ఇదే ప్రాసెస్లో చేస్తే సరిపోతుంది. ఇక్కడ నాకు ఒక అరచెక్క నిమ్మరసం అనేది 3 టీ స్పూన్ల వరకు వచ్చింది. ఇందులోనే కాచి చల్లార్చిన పాలను ఒక అరకప్పు వరకు తీసుకొని మొత్తం ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలపండి. అలాగే మనం ఇందులో నిమ్మరసం తీసుకున్నాం కదా, మీరు కావాలంటే నిమ్మరసానికి బదులుగా ఒక పావు కప్పు పెరుగుని తీసుకొనైనా చేయొచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అరకప్పు పాలను మొత్తం తీసుకొని బాగా కలపండి. మనకు కన్సిస్టెన్సీ ఈ టైంలో ఇలా ఉంది, కానీ ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే ఇందులో ఉన్న పాలనేవి రవ్వ బాగా పీల్చుకొని కాస్త గట్టిపడుతుంది. కాబట్టి ఇలా కలిపాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచండి. ఈలోగా చక్కెర పాకం ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి 1 కప్పు చక్కెరను తీసుకోండి. మరొక కప్పు నీళ్లను తీసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను ఇలా చితకొట్టి తీసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే వేయకుండా అయినా చేయవచ్చు. సో ఇలా తీసుకున్న ఈ చక్కెరను స్టవ్ పైన పెట్టి బాగా కరిగించండి. చక్కెర పూర్తిగా కరిగిపోయాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 3-4 నిమిషాలు మరిగించండి. మనకు పాకం అనేది లైట్గా కొంచెం స్టిక్కీగా రావాలి. గులాబ్ జామున్ పాకానికి కొంచెం తక్కువగా జిగురుగా వస్తే సరిపోతుంది. ఇలా పాకాన్ని జిగురుగా వచ్చేలా మరిగించాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోండి. మరో పక్కన 10 నిమిషాల తర్వాత మనం కలిపిన పిండిని తీసుకొని మరొకసారి బాగా కలపండి. చూడండి, రవ్వ అనేది ఇందులో వేసిన పాలను బాగా పీల్చుకొని కాస్త గట్టిపడిపోయింది కదా. అలాగే మనం ఈ స్వీట్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. బదులుగా వంట సోడానైనా తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం పిండిలో నిమ్మరసం వేసాం కాబట్టి ఇలా బేకింగ్ పౌడర్ వేసి కలపగానే పిండి అనేది చక్కగా యాక్టివ్ అవుతుంది. దీని వలన మనం చేసే స్వీట్ అనేది గుల్లగా జ్యూసీగా చాలా బాగా కుదురుతుంది. ఇలా మరొకసారి బాగా కలిపాక ఇప్పుడు ఈ పిండిని కవర్లోకి తీసుకుందాం. అలాగే మనం చేసే స్వీట్ అనేది మంచి డిజైన్గా రావడానికి ఇక్కడ నేను ఈ షేప్ ఉన్న నోజల్ని తీసుకున్నాను. కేక్ కోసం తెచ్చుకుంటాం కదా, అందులో ఇలాంటి నోజల్ని తీసుకొని ప్లాస్టిక్ కవర్లోకి తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి నోజల్ లేకపోతే పాల ప్యాకెట్కి చిన్నగా హోల్ చేసైనా చేసుకోవచ్చు. ఇలా సరిపడా పిండిని ప్లాస్టిక్ బ్యాగ్లోకి ఫిల్ చేశాక మనం చేసే డిజైన్ని ఒత్తి తీసుకుందాం. ఇలా మీకు చేయడం రాకపోయినా ఇలా ప్లేట్ పైన 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చూసారా, మనం కలిపిన పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా కుదిరితేనే ఇక్కడ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు పిండిని ఏమాత్రం పల్చగా కలిపినా ఇలా మనం వేస్తుండగానే కొంచెం మెల్ట్ అయిపోయినట్టుగా అయి షేప్ అనేది పాడవుతుంది. కాబట్టి ఇలా ప్లేట్ పైన ముందుగా వేసి చెక్ చేసాకే ఆ తర్వాత ఆయిల్లో చేయండి. ఇన్ కేస్ మీకు పిండి పల్చగా అయిపోయి ఇక్కడ షేప్ అనేది మెల్ట్ అయినట్టుగా అనిపిస్తే కొంచెం మైదా పిండిని కలిపైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై చేయడానికి మరో పక్కన ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ని తీసుకొని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. మనం తీసుకున్నవి చక్కగా ఫ్రై అయ్యేలా ఇలా 1 ఇంచ్ పొడవుతో ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ చక్కగా వేడయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఇప్పుడు మనం చక్రాల్లా ఒత్తి తీసుకుందాం. ఇలా స్లోగా తిప్పుతూ 2 రౌండ్లు వచ్చేలా తీసుకోండి. అలాగే చివర అనేది పక్కన పడకుండా ఈ చక్రం పైనే పడేలా ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటేనే విడిపోకుండా రౌండ్గా అలాగే ఉంటాయి. ఇలా మనం చివర తీసుకునేటప్పుడు కాస్త పైకని తీసుకున్నామంటే పిండి అనేది విడిపోతుంది. లేదా మీరు కట్ చేయడానికి చేతితో కానీ లేదా నైఫ్తో కానీ మధ్య మధ్యలో కట్ చేస్తూ అయినా ఇలా చక్రాల్లో ఒత్తి తీసుకోవచ్చు.
స్లోగా ఇలా స్పూన్‌తో టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవ్వడానికి కూడా పెద్దగా టైం పట్టదండి. కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా టర్న్ చేస్తూ ఈవెన్‌గా ఫ్రై చేయండి. వీటిని ఇలా 2 పక్కల బాగా ఫ్రై చేసి జాలిగంటలోకి తీసుకోండి. ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా అడిచిపోతుంది. ఇవి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలోకి తీసుకుందాం. ఈలోగా మీకు పాకం అనేది చల్లారిపోయి ఉంటే లైట్‌గా కొంచెం వేడి చేసుకొని తీసుకోండి. పూర్తిగా చల్లారిన పాకంలో వేస్తే పాకం పట్టడానికి టైం పడుతుంది కాబట్టి ఇవి వేడిగా ఉన్నప్పుడు గోరువెచ్చని పాకంలోకి తీసుకొని ఒక 5, 6 నిమిషాలు పాకాన్ని పట్టిస్తే పాకం అనేది బాగా పడుతుంది. ఇలా మిగతా పిండిని కూడా జిలేబీలా ఒత్తి 2 పక్కల బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ముందు పాకంలో తీసుకున్న జిలేబీలను ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇలా ప్లేట్‌లోకి తీసుకొని మనం సెకండ్ వాటిని వేసామంటే సెకండ్ వాటికి కూడా పాకం అనేది బాగా పడుతుంది. ఇలా మిగిలినవి కూడా పాకంలోకి తీసుకొని మరొక 5, 6 నిమిషాలు పాకంలో వదిలేసామంటే వీటికి కూడా పాకం అనేది బాగా పడుతుంది. మీరు కావాలంటే ఫస్ట్‌వి పాకంలో ఉన్నప్పుడే సెకండ్‌వి ఫ్రై చేసినవి పాకంలోకి తీసుకొనైనా పాకాన్ని పట్టించొచ్చు. మొత్తానికి ఈ స్వీట్స్‌కి ఒక 5, 6 నిమిషాలు పాకాన్ని బాగా పట్టించి సర్వ్ చేయడమే. ఈ స్వీట్‌ని ఎవ్వరైనా చాలా బాగా ఇష్టపడతారండి. అలాగే ఏ ఒకేషన్‌కైనా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితో స్వీట్ చేయాలంటే ఈ స్వీట్‌ని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.